గూగుల్ ఎన్నో తెలియని విషయాలను మనకు తెలియజేసేదిగా మనకి తెలుసు, కానీ ఇంకా కొన్ని రకాల వెతికే పద్ధతులు ఉన్నాయట. అవేందో తెలుసుకుందాం పదండి. నెంబర్ 1, ఇది కాకుంటే అది. మనకు తెలియని విషయాలను తెలుసుకోవాలి అనుంటే దానికి మనం చాలా కష్టపడతాం, కానీ దాన్ని గూగుల్ ను ఉపయోగించి సులభంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక ఫోన్ గురించి తెలుసుకోవాలనుకుంటే దాని గురించి గూగుల్ సెర్చ్ లో బై చీప్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ అని టైప్ చేస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని అందుకోవచ్చు. నెంబర్ 2, సర్చింగ్ యూజింగ్ సినానిమ్స్. వేరే లాంగ్వేజ్ ద్వారా లేక సింబల్ ని సెర్చ్ చేయడానికి దీన్ని వాడతారు. ఉదాహరణకి హెల్తీ ఫుడ్ అని టైప్ చేస్తే ఎన్నో రకాల వంటలు మరియు డైనింగ్ గురించిన సమాచారం మనకు తెలియవస్తుంది. నెంబర్ 3, సర్చింగ్ విత్ ఇన్ వెబ్సైట్. ప్రపంచంలోని నీకు తెలియని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుని నీ ఫ్రెండ్స్ కి పంపించేవిగా ఉండడానికి ఎన్నో ఈజీ పద్ధతులు గూగుల్లో ఉన్నాయి. ఉదాహరణకు www.food.com/should-be-shoot అని టైప్ చేస్తే అనేక రకాల సోషల్ ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. ఇంకా brightside.me సంథింగ్ ఆర్ స్వాడ్ అని టైప్ చేస్తే చాలా రకాల ఫుడ్ ప్రొడక్ట్లు కనిపిస్తాయి. నెంబర్ 4, ద పవర్ ఆఫ్ ఆంట్రీస్. మెదడులో ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకి సినిమా ద నంబే స్టార్ అని టైప్ చేస్తే మీకు 1122 స్టార్ అని వస్తుంది. నెంబర్ 5, ఎప్పుడైనా ఏదైనా వర్డ్ మిస్ అయితే, మనం ఏదైనా రాసినప్పుడు ఫస్ట్ కానీ లాస్ట్ కానీ వర్డ్ మిస్ అయినప్పుడు క్లౌడ్ టైపింగ్ అని లేదా ఐ వాంటెడ్ అరౌండ్ క్లౌడ్ అని టైప్ చేస్తే ఎక్కడ మిస్ అయ్యామో తెలుస్తుంది. నెంబర్ 6, యూజింగ్ నెంబర్ రేంజ్. మనకి ఒక నెంబర్ నుండి రెండో నెంబర్ కి రావాలి అనుకుంటే ఉదాహరణకి సైంటిఫిక్ డిస్కవరీస్ 1900 to 2000 అని టైప్ చేసి ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంకా చెప్పాలంటే గోప్రో హీరో $100 to 300 ఇలా చేయడం వల్ల నంబరింగ్ అనేది వస్తుంది. నెంబర్ 7, సర్చింగ్ ఫర్ URL ఆర్ టైటిల్. ఇది మనం సెర్చ్ చేసే కీవర్డ్ కోసం వాడుతారు. ఉదాహరణకి టైటిల్ కోసం $1 ఛాంపియన్షిప్ అని టైప్ చేసినప్పుడు ఎవరు విన్ అయ్యారు అనేది వస్తుంది. URL లో URL:sport అని స్పేస్ లేకుండా టైప్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. నెంబర్ 8, ఫైండింగ్ సిమిలర్ వెబ్సైట్స్. www.doc.com అని టైప్ చేస్తే దానికి సంబంధించిన మొత్తం సమాచారం అందుతుంది. ఉదాహరణకు 90 వెబ్సైట్లు ఉన్నా కూడా గూగుల్ తో వెతకవచ్చు. నెంబర్ 9, అన్ఇంపార్టెంట్ సెర్చ్ వర్డ్. తెలుసుకోవాలి అనిపించేవి బుక్స్ లో ఉంటే దానికోసం ఇంట్రెస్టింగ్ బుక్స్ బై అని టైప్ చేసి సర్చింగ్ చేస్తే ఎక్కడివైనా మనకు ఇట్టే కనపడతాయి. నెంబర్ 10, సర్చింగ్ ఫర్ ఇమేజెస్. ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసినప్పుడు కొన్ని రకాల ఇమేజ్లు వస్తాయి. ఒకటి మనకు నచ్చినట్లయితే దాన్ని క్యాప్చర్ చేసుకుని గూగుల్ సెర్చ్ కెమెరాలో ఉంచినప్పుడు దాని డీటెయిల్స్ మనకి వస్తాయి. చూశారుగా గూగుల్లో మీకు తెలియని ఎన్నో విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.